వంశధార నది ఉగ్రరూపం దాల్చింది. 90,000 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు అధికారులు. పరివాహక ప్రాంతాల్లో అలర్ట్ గా ఉండాలని హెచ్చరిక జారీ చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు అధికారులు. వంశధార వరద ఉధృతికి శ్రీకాకుళం జిల్లాలో పంటలు నీట మునిగాయి. వరి పంటకు భారీగా నష్టం జరిగింది. వేల ఎకరాల్లో పంట నీటి పాలైంది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. రైతే రాజు అది ఒకప్పటి మాట. కానీ ప్రతినిత్యం కూడా రైతు అనేక అవస్థలు పడాల్సినటువంటి పరిస్థితి. కాయ కష్టం చేసినటువంటి పంట చేతికొచ్చే ప్రతిసారి కూడా నష్టపోవాల్సినటువంటి దుస్థితి నెలకొంటుంది. ముఖ్యంగా ఏదైతే మనం చూడొచ్చు, ఏదైతే వంశధార నదికి వచ్చినటువంటి వరదల కారణంగా పెద్ద ఎత్తున మనకు చూడొచ్చు కొత్తూరు హిరమండల మండలాల్లోని అనేక పంట పొలాలన్నీ కూడా చెరువులను తలపిస్తున్నాయి. ఒక సాగరాన్ని తలపిస్తున్నటువంటి పరిస్థితి. గులుమూరు గ్రామంలో ఉన్నటువంటి పరిస్థితి చూడొచ్చు. మనకి ఏదైతే నడుము లోతు నీటిలో కూడా మనం ఉండాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇదంతా కూడా పంట పొలాల్లో రైతులు ఉన్నటువంటి పొజిషన్ అయితే చూడొచ్చు. ఏదైతే ఉన్నటువంటి పంట అంతా కూడా పూర్తిగా నీట మునిగిపోయింది. మొత్తం ఏదైతే వరి దుబ్బులు వాళ్ళు చూపిస్తున్నారు, మొత్తం కూడా నష్టపోయాము, ఎవరు కూడా మమ్మల్ని ఆదుకునే నాదుడు లేదనే విషయాన్ని కూడా రైతులు చెబుతున్నారు. ఈ ఏరియాలో ఎప్పుడు కూడా వంశధారకు వరద వచ్చినా ఇదే పరిస్థితి ఉందంటున్నారు. కరకట్టలు లేకపోవడమే ఇబ్బందులు పాలవుతుందని చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. పెద్దయినా ఏంటి పరిస్థితి ప్రతిసారి ఇదేనా మీ గ్రామాల్లో? ఇక్కడికి ప్రతి సంవత్సరం కూడా చాలా మదుపు పెట్టామండి. మొక్క పుండు కూడా ఇప్పుడు వరకు చాలా వరకు మా మదుపులైనవి. ప్రతి సంవత్సరం కూడా మాకు ఇలాగే వరదలు వచ్చి మాకు ఇంచు 1000 ఎకరాలు, ఇంక 100 కాకుండా 1000 ఎకరాలు పంట మునిగిపోయి అంతా పొట్ట తీసుకొచ్చి మొత్తం అన్ని పెట్టుబడులు పెట్టాము. ఏ ఒక్క పెట్టుబడి కూడా ఇంకా లాస్ట్ అయిపోయింది. పొట్టతోని మొత్తం అంతా మునిగిపోయింది. మరి ఏ విధంగా మాకు గవర్నమెంట్ ఆదుకోవాలని మేము కోరుకుంటున్నామండి. మొక్క నుంచి ప్రతిదీ మొక్క వరకు నాట్లేసి ఇవన్నీ చేస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో పెట్టుబడి వచ్చే పరిస్థితి ఉందా? వరద తగ్గితే వరిసేను బాగుంటుందా? బాగోదండి. ఈ పంట సరే పొట్ట చిగురికి వచ్చే టైంలోన వచ్చి ఇలా ముంచిస్తే ఇది కుళ్ళిపోయి పోతుంది అనమాట. దీనికి మరి ఇంకేం లేదు పరిష్కారం. గవర్నమెంట్ ప్రభుత్వం ఆదుకొని మాకు ఇప్పుడు ఎకరాకి ఒక 20,000 వరకు పెట్టుబడి అవుతుంది. అది అంటున్నాం ఇప్పుడు వృధా అని. ఇది ఏమి మరి తేరాక పని చేయదు. మొత్తం ఇది పోయి కుళ్ళిపోయినట్టుగాని దీనికి గవర్నమెంట్ ఆదుకుంటుందని కోరుకుంటున్నాం. ఇదే పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం పలు గ్రామాల్లో ముంపు గురైంది పంట. బాబు ఏంటి పరిస్థితి మీ గ్రామాల్లో? ఏంటి ఎవ్రీ ఇయర్ ఇదే బాధ అండి. రోజును ప్రతిసారి పంట మంచి రావడము, ఏరు వచ్చేసి మొత్తం కొట్టుకెళ్ళిపోవడము. దీనివల్ల పాపం రైతు చాలా నష్టపోతున్నారు. ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ ఈ పంట మారట్లేదు. రోజు వార్తలు వస్తే ఎవరు పట్టించుకోవట్లే. ఆ డ్యామ్లు కట్టట్లేదు. దీనివల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. పంట చేతికి వచ్చినప్పుడు పోతాయి. ఎంత బాధపడతారు రైతులు. ఈ మనకి చూడొచ్చు మంచి అసలు ఒక ఏదైతే ఇది చాలా పొట్ట దశకి వచ్చినటువంటి ఏదైతే ఈయనే పొజిషన్ లో ఉంది ఈ వరి అంతా కూడా. ఇది మొత్తం కూడా ఇప్పుడు ఏంటి పరిస్థితి? ఇది పనికి వస్తుందా? ఇంత నీరు పనికిరాదు బాబు. చేను మొత్తం పోద్ది, కుళ్ళిపోద్ది. ఏకమన్ను ఇంకా 10 రోజులు 15 రోజులు అయినప్పటికీ పూర్తిగా మట్టి అయిపోద్ది తప్ప కానీ మరి దేనికి పనికిరాదు. ఇప్పుడు 15 సంవత్సరాలు అవుతుంది మా పరిస్థితి ఇదే. ఏ ప్రభుత్వం వచ్చినా మా బతుకులు ఇంతే, ఎప్పుడూ మారవు. ప్రాజెక్టు నుంచి మాకు వరద నీరు ప్రతి సంవత్సరం ఇట్లా వస్తూ ఉంది. ఎక్కువ నుంచి డామ్ వల్ల మాకు వరద వచ్చే ముంపుడు అవుతుంది. ప్రతి సంవత్సరం ఇదే మా పరిస్థితి. ఏటాను ఏ ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదు, ఏ ఎంపీ పట్టించుకోవడం లేదు, ఏ సీఎం కూడా పట్టించుకోవడం లేదు, ఏ ప్రభుత్వము కూడా పట్టించుకోవడం లేదు. మొత్తం ఇదైతే పొట్ట దశలో ఉన్నప్పుడు ఈ పంట అంతా కూడా పూర్తిగా నీట మునిగింది. ఈ నీట మునిగినటువంటి పంటకి ఏదైతే మొత్తం మనం చూస్తున్నటువంటి పంట అంతా కూడా రేపు ఇది ఒక 5-6 రోజులు ఇక్కడ నుంచి ఫ్లడ్ అనేది కిందకి దిగువకి వెళ్ళేటటువంటి పరిస్థితి ఉండదు. 5-6 రోజులు కానీ ఈ పంట పొలాల్లో మొత్తం కూడా నీటిలో ఉండిపోతే ఈ పసర అంతా కూడా పూర్తిగా కుళ్ళిపోతుంది. దీంతో ఏదైతే చేతికి వచ్చినటువంటి పంట నష్టపోయాము అనేటటువంటి బాధ, ఆవేదన, ఆందోళన అయితే రైతాంగం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తమ పైన ఒకవైపు చూడాలి, తమ కష్టాలను గుర్తించాలి, ఏదైతే పంట నష్టపోయిన వారికి పరిహారం అందించాలని అయితే ఈ గులుమూరే కాదు ఈ చుట్టుపక్కల పరిసర గ్రామాలకు సంబంధించినటువంటి హిరమండలం, కొత్తూరు ప్రాంత రైతులందరూ కూడా కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ సురేష్తో విఎస్ నాయుడు, ఎన్టీవీ, శ్రీకాకుళం.
పార్వతీపురం మన్యం జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. భారీ వానలకు జిల్లాలోని వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో కొమరాడలోని పాత కళ్ళుకోట గ్రామం చుట్టూ చేరిన నాగవల్లి వరద నీరు భారీగా చేరింది. గ్రామ ప్రజలు భయాందోళనకు లోనవుతున్నారు.